మూడో శతాబ్దంలో రిప్రోబస్ అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. అతడు 7.5 అడుగులు ఎత్తున్న ఆజానుబాహుడు. అతని ముఖము గంభీరంగా ఉంటుంది. అతడు కానాను దేశపు రాజుగారి కొలువులో పనిచేస్తూ ఉన్నాడు. అది అతనికి తృప్తినివ్వలేదు. ఈ లోకంలో అందరికంటే గొప్ప రాజుని సేవించాలనుకున్నాడు. కానాను రాజు కంటే గొప్ప రాజు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొలువులో చేరాడు. కానీ ఒక దినమున దెయ్యం పేరు చెప్పగానే ఆ రాజు వణికిపోయాడు. రిప్రోబస్ ఆ కొలువును వదిలేసి నేనే దెయ్యాన్ని అని చెప్పుకున్న ఒకని దగ్గర చేరాడు. అతని సేవలో నుండగా అతడు ఒకసారి సిలువను చూచి పారిపోవడాన్ని గమనించాడు. తర్వాత అతడు ఒక క్రైస్తవ సన్యాసి కలుసుకొని యేసు ప్రభువుని గురించి తెలుసుకొని రాజాదిరాజైన ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలని ఆశించాడు. కానీ అది ఎలా చేయాలో తెలియలేదు. తన కోరికను తన ప్రభు దగ్గరికి నడిపించిన ఆ సన్యాసికి తెలియజేయగా అతడు ఉపవాసుని ప్రార్థన చేయమని చెప్పాడు. ఉపవాసం ఉండడం నా వల్ల కాదన్నాడు రిప్రోబస్. అయితే ఒక పని చేయి, మన ప్రాంతంలో ఉన్న నది ప్రమాదకరమైంది కదా, దానిని దాటలేక ఎంతోమంది చనిపోతున్నారు. నీవు బలంగాను ఎత్తుగాను ఉన్నావు కాబట్టి ప్రజలను నది దాటించడానికి సహాయం చేయి. అటువంటి సేవ ప్రభువుకి ప్రీతికరంగా ఉంటుంది అన్నాడు. ఆ సన్యాసి ఆ సలహా రిప్రోబస్కి నచ్చింది. నది ఒడ్డున ఒక గుడిసె వేసుకుని ప్రజలను తన భుజాల మీద ఎక్కించుకొని నదిని దాటించసాగాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. అయితే ఒక రాత్రి వేళ తాను నిద్రిస్తుండగా నది అవతల ఒడ్డు నుండి ఒక చిన్న పిల్లవాని కేక వినిపించింది. రిప్రోబస్ మేల్కొని చూసి అవతల ఒడ్డుకు వెళ్ళాడు. ఆ పిల్లవాడు నన్ను ఈ నది దాటించవా అని బ్రతిమలాడాడు. రిప్రోబస్ అతన్ని తన భుజాల మీద ఎక్కించుకొని నది దాటసాగాడు. ముందుకు వెళ్లే కొలది ఆ పిల్లవాని బరువు పెరిగిసాగింది. అది రిప్రోబస్ మోయలేనంత బరువు. అడుగు తీసి అడుగు వేయడము కూడా కష్టమైంది. నది వేగంగా ప్రవహిస్తుంది. అది కష్టం మీద ఆ బాలును మోసుకుని అవతల ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ పిల్లవాడిని ఒడ్డు మీదకి దింపి, అమ్మయ్యా, చూడ్డానికి చిన్నపిల్లవాడిగానే ఉన్నావు కానీ ప్రపంచమంతా నా మీద ఉన్నట్టుగా ఉంది అన్నాడు రిప్రోబస్. అందుకు ఆ బాలుడు, అవును నిజమే, నీవు ప్రపంచాన్నే కాదు దానిని సృజించిన వాడిని కూడా మోసావు. నేను నీవు వెంబడిస్తున్న నీ రాజైన యేసుక్రీస్తుని అని చెప్పి ఆ బాలుడు అంతర్ధానమైపోయాడు. అతడు క్రీస్తును మోసినందున అందరూ అతన్ని క్రిస్టఫర్ అని పిలవనారంభించారు. తర్వాత అతడు లూసియాకి వెళ్ళి అక్కడ హింసింపబడుతున్న క్రైస్తవులను బలపరిచాడు. రోమా చక్రవర్తి అయిన డేసియస్ కాలంలో క్రైస్తవులు అనేకులు హతసాక్షులయ్యారు. సామంతరాజు క్రిస్టఫర్ని తన ఎదుటికి రప్పించి చక్రవర్తి విగ్రహానికి పూజ చేయమన్నాడు. క్రిస్టఫర్ దానికి అంగీకరించలేదు. క్రిస్టఫర్కు డబ్బును, అందమైన స్త్రీలను ఎరగా చూపించాడు. అతడు దేనికి లొంగలేదు. చివరికి రాజు అతన్ని శిరచ్ఛేదనము చేయించాడు. ఈ రకంగా క్రిస్టఫర్ తాను మోసిన తన రాజైన క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు.